హైదరాబాద్లో గవర్నమెంట్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఎలా ఉంది సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రెండు రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి. ఒకటేమో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే యాక్చువల్లీ మనం ఇంతకుముందు చూస్తున్నాము ఏ ఏరియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చినాయి ఆ ఏరియాలో ఇంకా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ కాలేదు. మనం ఒక హైటెక్ సిటీ చూస్తున్నాం 2000 నుంచి. ముందు కంపెనీస్ వచ్చినాయి కానీ రోడ్స్ మాత్రం అదే చిన్న చిన్న రోడ్స్ ఉండే, ట్రాఫిక్ జామ్ అవుతుండే, కొన్ని ఏరియాస్ అలాగనే ఉంది. ఇంత అయినా కూడా చూడండి బాగా ట్రాఫిక్ సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు 3D రియల్ ఎస్టేట్. ఈరోజు మనతో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ మొహమ్మద్ మస్బుద్దీన్ గారు ఉన్నారు. సో ఆయనతో హైదరాబాద్లో వస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు కనెక్టివిటీ అనేది ఎట్లా పెరుగుతుంది, సో దీంతో రియల్ ఎస్టేట్కి ఎటువంటి రిలేషన్ ఉంటుంది, అంటే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుందా, పెరిగితే ఏ రేంజ్లో పెరుగుతుంది అనేది కూడా మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అయితే మనకి హైదరాబాద్లో గవర్నమెంట్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రెండు రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి సార్. ఒకటేమో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్స్, బ్రిడ్జెస్ అవి ఉంటుంది. ఇంకా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. ఇప్పుడు యాక్చువల్లీ డెవలప్మెంట్ మనం చెప్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డెవలప్మెంట్ వస్తాయి అని మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ గవర్నమెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే ఆ ఏరియా డెవలప్ కాదు. ఓకే, మనం అలా అనుకుంటాం మనం. దానికి రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ కాదు. యాక్చువల్లీ మనం ఇంతకుముందు చూస్తున్నాము ఏ ఏరియాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చినాయి ఆ ఏరియాలో ఇంకా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ కాలేదు. ఓకే, మనం ఒక హైటెక్ సిటీ చూస్తున్నాం 2000 నుంచి. ముందు కంపెనీస్ వచ్చినాయి కానీ రోడ్స్ మాత్రం అదే చిన్న చిన్న రోడ్స్ ఉండే, ట్రాఫిక్ జామ్ అవుతుండే. మెల్లగా వాళ్ళు ఏం చేశారు, అండర్ పాసెస్ చేశారు, ఫ్లైఓవర్స్ చేశారు. తర్వాత అంటే కంపెనీస్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రాఫిక్ ని చూసి అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేశారు. ఇది పబ్లిక్ యూటిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు వచ్చింది హైటెక్ సిటీలో. అంటే ఇండస్ట్రీస్ అవి అన్నీ డెవలప్ అయినాయి. దానికి ఆ ఏరియా ఎస్పెషల్లీ TSIIC ఏమంటాం, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఏరియా డిఫరెంట్గా. అలాగనే ఇప్పుడు కొన్ని ఏరియాస్ అలాగనే ఉంది. దీన్ని కనెక్టివిటీ ఎట్లా పెట్టాలి అన్నట్టు గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా రీప్లానింగ్ చేస్తున్నారు. ఇంత అయినా కూడా చూడండి బాగా ట్రాఫిక్ సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని అండర్ పాసెస్ వచ్చినాయి, ఎన్ని బ్రిడ్జెస్ వచ్చినాయి, ఎంత మెట్రో వచ్చినా కూడా, MMTS కూడా నడుస్తుంది. ఎన్ని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ పెంచినా కూడా ఏం అవుతలేదు దీనికి. ఇప్పుడు కనెక్టివిటీ అంటే మనకు కనెక్టివిటీ కూడా చూడండి, ఇంతకు ముందు కనెక్టివిటీ తక్కువ ఉండే, ఇంకా కొత్త రోడ్స్ వేసారు, కనెక్ట్ చేశారు. 1 కనెక్టివిటీ వచ్చింది. ఇంత వచ్చినా కూడా మళ్ళీ ట్రాఫిక్ కంట్రోల్ అవుతలేదు. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి డెవలప్మెంట్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తే మనము దీనివల్ల ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది అనుకుంటాం, మనం దాంతో పెరగదు. ఓకే సార్. యాక్చువల్లీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది అక్కడనే మనకు ల్యాండ్ రేట్ పెరుగుతాయి, అంటే అప్రిసియేషన్ మంచిగా వస్తాయి. తర్వాత మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దానికి కన్సర్న్ లేదు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని ప్లేసెస్లో మేము చూస్తున్నాము గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ బ్రిడ్జెస్ కానీ ఏదైనా అండర్ పాసెస్ కానీ. నేను కొన్ని బ్రిడ్జెస్ చూశాను, బ్రిడ్జ్ అక్కడ ట్రాఫికే లేదండి. 1 వెహికల్ 2 వెహికల్ ఒక 2 minutes 3 minutes తర్వాత పాస్ అవుతుంది. నేను ఒక్కొక్కసారి అనుకున్నా, గవర్నమెంట్ ఇక్కడ ఎందుకు కట్టారండి ఇది ఫ్లైఓవర్, ట్రాఫికే లేదు ఇక్కడ, ఎక్కడ ట్రాఫిక్ ఉంది అక్కడ ఎందుకు కట్టలేరు, ఇక్కడ ఎందుకు కట్టినరు అన్నట్టు వచ్చింది మనకు. అంటే వాళ్ళు ఎలాగ ప్లానింగ్ చేశారో తెలియదు కానీ కొన్ని ఏరియాస్లో ఆ బ్రిడ్జెస్ వేస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మనం అక్కడ పబ్లికే లేదు,
అంత పబ్లిక్ వాడతలేరు ఎంత కానీ ఫ్యూచర్ కోసం వాళ్ళు డెవలప్ చేసి పెట్టేస్తారు. ఓకే, అది మన ఫ్యూచర్ ఎట్లా అయినా ఫ్యూచర్లో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనికి వస్తుంది కాబట్టి కన్స్ట్రక్షన్ చేసేస్తారు. కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఎక్కడెక్కడ వచ్చింది, ఈ ఏరియాస్లో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ముందు నుంచి ఉంది, ఇప్పుడు వాళ్ళు అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. వేరే కనెక్టివిటీ అన్నారు మీరు. కనెక్టివిటీ ఏంటంటే కనెక్టివిటీని బట్టి మనకు ట్రాఫిక్ డైవర్జన్ అవుతుంది అంతే. ఎక్కువ కనెక్టివిటీ ఉంటే ఇప్పుడు ఒక సైడ్ జామ్ అయిపోయింది అనుకోండి, వేరే సైడ్ నుంచి కూడా ఇక్కడ తోవ ఉంది మనకు వెళ్ళవచ్చు అన్నట్టు పబ్లిక్ అన్ని అక్కడ నుంచి డైవర్ట్ అవుతారు. అదే ఒక ప్లేస్లో రావాలంటే మనకు ఒక 4 సైడ్ నుంచి మనకు కనెక్టివిటీ ఉన్నదనుకోండి, ఆ ఏరియా ప్రైమ్ ఏరియా, ఆ ఏరియా మంచి పెరుగుతుంది ఏరియా, అక్కడ మంచి రియల్ ఎస్టేట్ డిమాండ్ వస్తుంది. అలాగనే మనకు ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్లో కనెక్టివిటీ ఇంతకు ముందు మనం 2000-2005 అప్పుడు చేస్తున్నా, ఇప్పుడు చూస్తే కనెక్టివిటీ బాగా ఉంది. అవును సార్. ఇంతకుముందు మనకు కూకట్పల్లికి రావాలంటే ఒకటే రోడ్, చిన్న రోడ్ అది కూడా. కానీ ఇప్పుడు కుకట్పల్లికి రావాలంటే మనకు బాల్నగర్ నుంచి కూడా మంచి రోడ్స్ అయిపోయినాయి, హైటెక్ సిటీ నుంచి, నిజాంపేట్ నుంచి, మనకు మియాపూర్ నుంచి, ఇవి అన్ని కనెక్టివిటీస్ బాగా వచ్చినాయి. ఇంకా రేడియల్ రోడ్స్ వచ్చి కలిసినాయి అక్కడ. ఇప్పుడు దానివల్ల ఈ గవర్నమెంట్ కూడా చూసి ఏం చేశారు, ముందు 25 ఫీట్ ఉండే రోడ్ ఎక్స్టెన్షన్ చేసి 50 ఫీట్ 60 ఫీట్ చేసేసారు. అలాగనే కొన్ని రోడ్స్ 100 ఫీట్ చేసేసారు. దీన్ని ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి డెవలప్మెంట్ అవుతుంది, ఈ తర్వాత డెవలప్మెంట్ అవుతుంది. దీనికి రియల్ ఎస్టేట్కి కనెక్టివిటీ లేదండి. యాక్చువల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఏదైనా ఏరియాకి ల్యాండ్ రేట్ పెరగదు. ల్యాండ్ రేట్ ఎప్పుడు పెరుగుతుందంటే దానికి యూజర్స్ రావాలి, ల్యాండ్ యూటిలైజ్ చేసేటోళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది అక్కడనే మనకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇది బాగా మందికి తెలియదు. అరే మీరు చూడలేరు సార్, మా వెంచర్ ఎక్కడ ఉంది, అక్కడ బాగా మంచి రోడ్స్ వచ్చినాయి, 100 ఫీట్ రోడ్ ఉంది, 200 ఫీట్. ఎంత రోడ్స్ పెద్దగా ఉన్నా కూడా, ఎన్ని బ్రిడ్జెస్ వచ్చినా, ఫ్లైఓవర్స్ వచ్చినా కూడా పబ్లికే లేదు దాని మీద అంటే ఆ ఏరియాకి డిమాండ్ వస్తుందా మీరే చెప్పండి? రాదు. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ ఆర్డినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి మనకు గెస్ చేయలేము. కానీ అదే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది అక్కడ ల్యాండ్ రేట్ పెరుగుతుంది. మన హైదరాబాద్లో ఎక్కడ ఉంది సార్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్? ఇది అయితే పాతది మనం చూస్తున్నాం, హైటెక్ సిటీ ఇది గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచే డెవలప్మెంట్ అయింది. అలాగనే మనకు కొన్ని ప్లేసెస్ ఇప్పుడు ఉన్నాయి, కోకాపేట్ కూడా SEZ, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగనే జహీరాబాద్ ఉంది. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్లో ఉన్నది బెంగళూరు హైవేలో మీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇంటర్వ్యూలో చెప్పాను, మనకు కొత్తూరు నుంచి చూస్తే కొత్తూరు, షాద్నగర్, బాల్నగర్, జడ్చర్ల, పోలేపల్లి సెజ్, తర్వాత కర్నూలు, అనంతపూర్, ఇవి అన్నీ మొత్తం మీకు NH44 స్టార్టింగ్ ఫ్రమ్ శంషాబాద్. ఎందుకంటే శంషాబాద్ నుంచి 9 కిలోమీటర్ రెస్ట్రిక్షన్ ఏరియా ఉన్నా కాబట్టి ఈ 9 కిలోమీటర్ వదిలేస్తే ఆఫ్టర్ దట్ యూ విల్ సీ ది కంప్లీట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు అంటే సెజ్లు ఎక్కువ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీస్కి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తున్నారు, అక్కడ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, గవర్నమెంట్కి వచ్చే కంపెనీస్కి వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు. దానివల్ల ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనెక్టివిటీ కావాలంటే మనకు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. లైక్ ఇప్పుడు ముందు ORR మనకు ఇంపార్టెంట్ అన్నట్టు ఇప్పుడు అనుకుంటున్నాం. ఇంతకు ముందు ORR వేసేటప్పుడు ఏమన్నారు బాగా మంది, నాకు తెలుసు, అరే ఈ పెద్ద రోడ్డు గంట దూరము హైదరాబాద్ చుట్టుముట్టగా ఎవరు వాడతారండి అని చెప్పారు అప్పుడు 2000లో. కానీ అదే ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తున్నారు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంది మనకు హైదరాబాద్కి. అలాగనే ఈ 2011 మాస్టర్ ప్లాన్లో 2031 మాస్టర్ ప్లాన్ ఏది ఉండే 11లోనే వచ్చింది. మాస్టర్ ప్లాన్లోనే నేను ఒక బ్లాక్ లైన్ చూసా ORR అవుటర్ సైడ్లో, అక్కడ RRR రాసి ఉంది. అంటే వీళ్ళు 2011లోనే మనకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆల్రెడీ గెస్ చేసేసారు అప్పుడు. ఎందుకంటే ఈ ORR సరిపోదు మనకు, దీని బయటికి కూడా ఇంకొకటి RRR రావాలి అన్నట్టు అప్పుడే ప్లాన్ చేసి ఉన్నారు. బాగా మంది నోట్ చేయలేరు అది.
నేను అప్పుడే చూపెట్టా బాగా మందికి ఒక బ్లాక్ లైన్ చుట్టుముట్టుగా అబౌవ్ 40 కిలోమీటర్ ముందు అది షాద్నగర్ నుంచి ఆమంగల్ నుంచి వెళ్తా ఒక బ్లాక్ లైన్ ఉంది. ఆ బ్లాక్ లైన్లో ఆర్ఆర్ఆర్ రాసి ఉంది. బాగా మందికి తెలియదు అది. అంటే మనకి 2011లోనే త్రిబుల్ ఆర్ ప్లానింగ్ అనేది ట్రిబుల్ ఆర్ ప్లానింగ్ అన్నట్టు చేసేసారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్లానింగ్, ఇప్పుడు ప్లానింగ్ అది 2031 వరకు ఉండే. చూడండి ఇప్పుడు కూడా అది 2031 ప్లాన్ చెప్తారు, మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. అలాగని ఇప్పుడు కొత్త ప్లాన్ కూడా వస్తుంది కదా, రివైజ్డ్ ప్లాన్ వస్తుంది 2050కి. అలాగానే బాగా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిలో ముందే చూపెట్టేస్తారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ముందే చూపెట్టేస్తారు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ అవుతుంది విత్ ది కనెక్టివిటీ. అంటే మనకు కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సైమల్టేనియస్లీ వర్క్ చేస్తుంది. అంటే ఎట్లా అయినా మనకు ఎక్కడ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది దానికి కనెక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనము ట్రిబుల్ ఆర్ అంటున్నాం. ట్రిబుల్ ఆర్కి ఎన్ని రేడియల్ రోడ్స్ వస్తున్నాయి మీకు తెలుసా? గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వస్తున్నాయి, రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? దీనికి ఎట్లా డిజైన్ చేశారు తెలుసా వాళ్ళు? ఓఆర్ఆర్కి ట్రిబుల్ ఆర్కి కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఓఆర్ఆర్ దగ్గర నుంచి మళ్ళీ ఇమీడియట్గా ట్రిబుల్ ఆర్కి వెళ్ళాలంటే, ఓఆర్ఆర్కి వెళ్ళాలంటే ట్రిబుల్ ఆర్ నుంచి దగ్గర ఉండాలి. అంటే తొందరగా మనకు రీచ్ అవ్వాలి. అది రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. అటువంటి హండ్రెడ్స్ ఆఫ్ రేడియల్ రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. అది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సార్ ఇప్పుడు మనకి సంగారెడ్డి హైవేలో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఏం లేవా సార్? సంగారెడ్డిలో ముందు ఉంటాయండి, పటంచెరు కానీ ఇది సంగారెడ్డి ముందు వచ్చే సెజ్లు కానీ ఏమన్నా? సెజ్లు ఏమి లేవు, ఇప్పుడు లేవు. దాని తర్వాత నిమ్స్ వచ్చినాయి. అక్కడ సెజ్ లేవు, ఈ సైడ్ సెజ్ లేవు, నిమ్సే ఉన్నాయి. సెజ్ ఫ్యూచర్లో రావచ్చు, ఎందుకంటే ఆ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో రావచ్చు సెజ్ కూడా. కానీ సెజ్ కానీ నిమ్స్ కానీ ఇది డిఫరెన్స్. నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తుంది, సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇది సెజ్ ఉంది, ఇది యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ దగ్గరగా, అంటే చిన్న చిన్న ఏరియాకి మంచి డెవలప్మెంట్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి డెవలప్ చేసేందుకు సెజ్, స్పెషల్ సెజ్ రెసిడెన్షియల్ ఏరియా చుట్టుముట్టుగా వాళ్ళు చూసుకుంటా వాళ్ళు డెవలప్ చేస్తారు. అది స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో. మనకు హైదరాబాద్ చుట్టుముట్టుగా ఎక్కువ ఉన్నాయి. నిమ్స్ మాత్రం ఒకటే ఉంది మనకు అక్కడ. ఇది కూడా నిమ్స్లో ఉంది. మన ఫార్మాసిటీ కూడా కొద్దిగా నిమ్స్లో ఉంది. నిమ్స్ ఫండ్స్ కూడా వస్తున్నాయి దానికి. ఇది కూడా నిమ్స్ మనకు జహీరాబాద్ నిమ్స్ అయితే ఫేమస్ ఉంది ముందు నుంచి. ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీలో వచ్చే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ కొత్తగా? ఫ్యూచర్ సిటీలో మనం ఏది చూస్తున్నాము అది ముందు నుంచి ఫార్మాసిటీ అయితే ఉంది. అదే ఫార్మా విలేజ్ కానీ ఫార్మా సిటీ కానీ ఏదో పేరు ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చి ఒక్కొక్క పేరు ఇస్తున్నారు దానికి. అది మాత్రం అయితే ఉంది. కానీ అది కాకుండా ఆ 20,000లో 12,000 అయితే వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు అని ఆఫీషియల్గా డిక్లేర్ ఉంది. 17,000 కూడా కావచ్చు, అది 17,000 దాకా కావచ్చు. కానీ ఇప్పుడు దీనిలో ఇంకా ఏఐ కానీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ ఇంకా వేరే కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి డెవలప్మెంట్ విత్ రెసిడెన్షియల్ ఏరియాస్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళు ఫ్యూచర్ సిటీలో. అంటే ఇండస్ట్రియలే కాకుండా రెసిడెన్షియల్ కూడా డెవలప్ కావాలా అంటే ఇప్పుడు మనము వేరే చూస్తున్నాం. హైటెక్ సిటీలో ఎలాగ జరిగింది అంటే మనము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కువ వచ్చింది, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ డెవలప్ అయింది ఇక్కడ. కానీ మనము సైమల్టేనియస్లీ అదే రెసిడెన్షియల్ ఏరియాస్ డెవలప్ చేసుకోలేరు. దానివల్ల మనకు ఈ ట్రాఫిక్ సమస్యస్ అవి ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే బాగా దూరం నుంచి ట్రాఫిక్ రావాలి అంటూ ఈ అన్ని ప్లేస్లో పాస్ అయ్యి ఈ మనకు ఇండస్ట్రియల్ ఏరియాస్కి రావాలంటే వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. అది కాకుండా ఈ సమస్యలు ఫ్యూచర్లో రాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడనే ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో సైమల్టేనియస్లీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కూడా తీసుకొస్తున్నారు. ఓకే సార్. సార్ అయితే లాస్ట్ క్వశ్చన్ సార్, దీంట్లో మనకి ఇప్పుడు మన రీసెంట్గా రాయదుర్గ్లో మనకి 1 ఎకర్ 177 కోట్లకు సేల్ అయింది అనేది ఒకటి. అవును, అది బాగా ఫేమస్ అయింది చూసాం. ఇది మనం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్కి కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ సర్వైవల్కి కానీ దీన్ని పాజిటివ్గా తీసుకొచ్చా లేకపోతే ఏమైనా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుందా? యాక్చువల్లీ ఇది బాగా మంది నాకు 2 years ముందు బాగా మంది అడిగారండి. ఇది నేను నా ట్రైనింగ్స్లో కూడా చెప్పాను, బాగా మందికి తెలుసు. వాళ్ళు చూడండి, హైదరాబాద్లో డెవలప్మెంట్ ఎక్కువ అయింది సార్, బాగా కాస్ట్లీ ల్యాండ్ అయిపోయింది అని బాగా మంది చెప్పారు నాకు. ఎప్పుడు అది ఒక 6 months 1 year ముందు 100 CRకి ఎకర్ అయిందంటే అది బాగా చెప్పిండ్రు. నేను అప్పుడే చెప్పా ఇది 100 ఏం లేదండి. యాక్చువల్లీ బాంబేలో మెట్రో సిటీస్, వేరే మెట్రో సిటీస్లో మీకు 800,000
సిఆర్కి ఎకర్ పోయింది. మనం బాంబేలో విన్నాం ఇది 800 విన్నాము 800 ఉన్నది. అది ఏంది ఆశ్చర్యం లేదు, మనకు హైదరాబాద్లో వచ్చేది ఆశ్చర్యం లేదు. ఇంత ఫాస్ట్గా ఎందుకు పెరుగుతలేదు ఇక్కడ అంటే ల్యాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి రేట్ అంత ఫాస్ట్గా పెరుగుతలేదు. అదే బాంబేలో ల్యాండ్ లేదు, లిమిటెడ్ ఉంది, ఎడిషన్ ఉంది కాబట్టి మనకు అక్కడ 800 అయింది. హైదరాబాద్లో కూడా కావచ్చు ఫ్యూచర్లో ఇది 800 కాదు 1000. నేనైతే ముందు నుంచి చెప్తున్నా 1000 CR పర్ ఎకర్ కూడా కావచ్చు హైదరాబాద్లో. ఎప్పుడవుతుంది అంటే మీకు విత్ ఇన్ RRR మొత్తం ఫిల్అప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు రేట్ పెరుగుతుంది. లోపల RRR ORR లోపల మీకు ఎట్లైనా పెరుగుతూ ఉంటాయి. మనం 177 ఏమంటున్నాం, దాని తర్వాత మళ్ళీ 1 month తర్వాత 200 CRకి ఎకర్ అని దాని పక్కనే రీసెంట్గా మళ్ళీ విన్నాం. ఇది వింటనే ఉన్నాం ఫ్యూచర్లో కూడా నేను అందరికీ చెప్తున్నా. దాని పక్కనే ఆనుకున్న ఏమో ఒక 40 CRలో 140 CRలోనే ఉన్నాయి. అవును, బట్ ఇవి చూస్తే మాత్రం 177 200 అని చెప్తున్నారు. ఎందుకు అంత డిఫరెన్స్ పక్క పక్కనే ఉన్నప్పటికీ? యాక్చువల్లీ దీనికి కనెక్టివిటీ ఉండవచ్చు, అంటే పక్కకి వెళ్ళి ఏది ఎక్కువ యాక్సెస్ ఉంది, మంచి యాక్సెస్ ఉంది, రోడ్స్ మంచి కనెక్ట్ ఉంది, దాన్ని బట్టి రేట్ పెరుగుతుంది. అవును ఉండవచ్చు, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎక్కడ ఎక్సెస్ మెయిన్ రోడ్కి ఉంటుంది, ఎక్సెస్ ఉంటుంది, అది ఎక్కువ రేట్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ తక్కువ రేట్ ఉంటుంది. అది 177 అంటే పక్కకు 140 కావచ్చు. అది ఇప్పుడు దానికనే పక్కనే 200కి వెళ్ళింది అంటే అది కనెక్టివిటీని బట్టి ఉంటుంది. మనకు యాక్సెస్ రోడ్ అవి అన్నీ చూసి ఉంటుంది. కానీ నేనైతే మాత్రం చెప్తున్నాండి, హైదరాబాద్ ఇంకా డెవలప్మెంట్ అంత కాలేదు ఎంత కావాల్సింది. ఇప్పుడు స్టార్ట్ అయింది, మొదలైంది. హైదరాబాద్ డెవలప్మెంట్ ఇప్పుడు మొదలైంది. అంటే ఇప్పుడు ఇది వచ్చే ఫ్యూచర్లో మనకు డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, బాంబేది ఎట్లా 800 CRకి పర్ ఎకర్ అంటున్నారు. నేనైతే ఇక్కడ బాగా మందికి నా ట్రైనింగ్లో చెప్పాను 800 ఏం లేదండి, ఒక 1000 CR దాకా కూడా వెళ్ళవచ్చు హైదరాబాద్లో అని చెప్పాను. దానికే నా ఇన్వెస్టర్స్కి నేను చెప్తా ఉంటాను, ఇప్పుడు చూడకండి మీరు, డెఫినెట్గా మీ ఫ్యూచర్ ఉంటుంది. హైదరాబాద్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మంచిగా వస్తాయి అని చెప్తా ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా వ్యూవర్స్ కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కనుక ఒకసారి మీ డీటెయిల్స్ ఒకసారి షేర్ చేయండి సార్. నా 2 నంబర్స్ ఉన్నాయండి. ఒక నంబర్ అఫీషియల్గా వాడుతున్నాను, ఒక పర్సనల్ నంబర్ ఉంది. 7382016288 ఒక నంబర్ ఉంది. వేరే నంబర్ 9491564005. ఈ 2 నంబర్స్ కూడా నాది ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లేసెస్ అవి ఎట్లా ఉంటాయి, ఎలాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నట్టు విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ కానీ ఇవన్నీ దేనికి నాకు కాంటాక్ట్ చేయవచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.